నమస్తే అండి అందరికీ. ఈ అనపగింజలతో ఎన్ని రకాలుగా చేసినా తృప్తి తీరదు. ఇప్పుడు పచ్చికాయలు దొరుకుతున్నాయండి బజార్‌లో. తెచ్చి ఒలుచుకొని నీళ్ళలో నానబెట్టి, పితికి పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో గింజలు ఎన్ని రోజులైనా ఉంటాయన్నమాట, చెడిపోదు. దీనికి మంచి కాంబినేషన్ జొన్న రొట్టె చేస్తున్నాను. ఈ కూర దేంట్లోకైనా తినొచ్చు. చానా బావుంటుందనమాట మసాలా కూర. జొన్న రొట్టె అని కాదు. ఇక్కడొచ్చేసి తయారీ విధానము. ఒక కడాయి పెట్టేసుకొని ఆయిలేసేసుకున్నాక ఒక ఉర్లగడ్డ పీల్ చేసేసుకొని ఇలా ముక్కలు మీడియం సైజులో ముక్కలు కోసేసుకొని, ఒక ఎర్రగడ్డ కూడా అలాగే ఇవన్నీ నూనెలోకి వేసుకొని మగ్గేటప్పుడు నేను చూపిస్తున్నంత కొత్తిమీర, చిన్న కొబ్బరి ముక్క మిక్సీకేసి పెట్టుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నాయి కదా, పితికి పెట్టుకున్న బేలను వేసేసుకొని కలిపెట్టుకోవాలి. ఇవి కొంచెం వగరు వాసన రాకోకుండా ఇలా ఆయిల్లో వేయించుకుంటే గిన కమ్మగా ఉంటుంది కూర. అలాగే 2 టమోటాలు మెత్తగా మాగినేటివి, సాల్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఇలా వేయిస్తుండగానే మనం మిక్సీకేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చనమాట. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బావుంటుంది. నేనిక్కడ ఒట్టి కొబ్బరే ఏస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని, కొత్తిమీర పేస్ట్ ఏసేసుకొని, కారం పొడి, ధనియాల పొడి ఏసేసుకొని, కలబెట్టుకొని, తగినన్ని నీళ్ళనమాట. ఇందాక మనం మిక్సీకేసుకున్నాం గదా, ఆ బ్లెండర్‌లో కొంచెం నీళ్ళేసి అలా దులిపేసేసుకుంటే గిన మెత్తగా ఆవిరికే మగ్గిపోతాయి. సిమ్‌లో పెట్టేసుకొని మూసిపెట్టేసుకుంటే గిన గింజలెక్కువ టైం పట్టదండి ఉడికే కోసము. అదో పక్క ఉడుకుతూ ఉంటుంది గదా, ఇక్కడ జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. కొన్ని చోట్లొచ్చేసి దోసల్లోకి చేసుకుంటారు ఈ కర్రీని. ఇంకొన్ని చోట్లొచ్చేసి పుల్లగూర రాముకుంటారు, పప్పు చేసుకుంటారు మన కందిబ్యాళ్ళ పప్పులాగా. ఇది ఎట్లా చేసినా కూడా చానా బావుంటుంది. దేంట్లోకైనా బావుంటుందనమాట. ఇవి నానబెట్టినాం గదా, అవి కొంచెం అలా క్లాత్ మీద ఆరేసి మూంగు దాల్లాగా వేయించేసుకుంటే గిన ఉప్పు, కారం ఏసుకొని క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ చానా బావుంటాయివి. అలాగే పచ్చికాయలుంటాయి గదా, మనం తెచ్చిన వెంటనే కడిగేసి, కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటే కూడా చానా బావుంటాయి టేస్టీగా. ఇవి ఇప్పుడే కాబట్టి చిక్కేది ఇలాగ ఒలిచిపెట్టేసుకుంటే గిన ఎన్ని రకాలో చేసుకోవచ్చు. నాన్ వెజ్‌లో కూడా ఏసుకోవచ్చనమాట. అంత రుచిగా ఉంటాయి. ఇంగ ఈ రొట్టెని అటు ఇటు తిరిగేస్తూ బాగా కాల్చేసుకొని పక్కకు తీసేసుకోవడమే. ఇక్కడొచ్చేసి కొంచెం గట్టిగయిపోయింది గదా, కొంచెం నీళ్ళు గావాలనుకుంటే గిన కొంచెం నీళ్ళేసుకోవచ్చిప్పుడు. రాగి ముద్దలకైతే కొంచెం నీళ్ళగా ఉండాలి. రొట్టెల్లోకి ఏమాత్రం సరిపోతుందండి. ఇంక కొత్తిమీరేసుకొని దించేసుకోవడమే. ఇందులో గరం మసాలా అట్లాంటివి ఏమేయడం లేదు. చానా బావుంటుంది. మీరు ఓసారి ట్రై జేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ అనపగింజల కూర ఎలాగుందనేసి కొంచెం కామెంట్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి నా వీడియోస్ ఎక్కడిదాకా వెళ్తాయో. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.